రామ నారాయణ రామ. ఈరోజు మనం సృష్టి ఎందుకు నిర్మించబడిందో గురించి మాట్లాడుకుందాం. ఈ మహా ఆకాశం గురించి మనం ఆలోచించము, మననం చేయము, మన మనసులో దీన్ని గురించి ప్రశ్నించము. ఆకాశం శాశ్వతమైంది, ఆది కాలం నుండి ఉంది. ఆకాశాన్ని ఎవరూ సృష్టించలేరు. అది ఉంది, ఎప్పటికీ ఉంటుంది. ఆకాశమే దేవుడు, అల్లా, గాడ్. ఆకాశమే అంతా, అది సర్వశక్తిమంతమైనది. ఆకాశం ఒక కోరికను వ్యక్తం చేసింది. నేను సృష్టితో కలిసి ఉండాలనుకుంటున్నాను. నేను నన్నే అనేక రూపాలలో చూడాలనుకుంటున్నాను. ఆకాశం తనను తాను చూడాలనుకుంది, అనుభవించాలనుకుంది. అందుకే సృష్టిని నిర్మించబడింది. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి దానికి ఆకాశం మూలం. ఆకాశం నుండి వచ్చిన శక్తితోనే ప్రకృతి సృష్టించబడింది. ప్రకృతి ద్వారా మనం ఏర్పడ్డాము, అనుసంధానించబడ్డాము. ఆకాశంలోనే అన్ని నక్షత్రాలు ఏర్పడ్డాయి, తారలు ఏర్పడ్డాయి. సూర్యుడి కంటే పెద్ద నక్షత్రాలు కూడా ఆకాశంలో ఉన్నాయి. సృష్టి ప్రారంభంలో ఒక అణువులా చిన్నగా ఉంది, కానీ కాలక్రమేణా అది విస్తరించి పెద్దదవుతూ వచ్చింది. ఈ ఆకాశం ఆది అనంతమైన వేదం, సమగ్ర పుస్తకమని చెప్పవచ్చు. ఇది మానవులు తయారు చేసినది కాదు. ఇందులో అనేక పేజీలు ఉన్నాయి. ఆ పేజీలు అనేక నక్షత్రాలు, గ్రహాలు. ప్రతి గ్రహం, నక్షత్రం పంచభూతాలతో నిండి ఉంది. వాటి ద్వారా ప్రకృతి పుట్టింది. ఆ ప్రకృతిలోంచి మనం పుట్టాము. పంచభూతాల శక్తి ద్వారా మన మనస్సు, మేధస్సు పుట్టాయి. మనకు సరైన మార్గం చూపించడంలో ఈ మేధస్సు ముఖ్య పాత్ర పోషిస్తుంది. మన తప్పులు చేస్తుంటే ఇది మనల్ని హెచ్చరిస్తుంది. అదే మన సంపూర్ణ అభివృద్ధికి సహాయపడుతుంది. ఆకాశంలో అగణితమైన నక్షత్రాలు, సూర్యులు, గ్రహాలు ఉన్నాయి. భూమిపై నివసిస్తున్న మనిషి వీటిని లెక్కించగలడా? ఇది అసాధ్యం. ఆకాశం ఎంత లోతైనదో, దాని పొడవు, వెడల్పు ఎంత అనేది ఎవరు చెప్పగలరు? మనకు కేవలం ఊహించగలిగినంత మాత్రమే. ఈ నక్షత్రాలు, గ్రహాలు మరియు అంతరిక్షంలోని అన్ని ఏర్పాట్లు ఆకాశంలోనే పుట్టాయి. వీటిని మానవులు సృష్టించలేదు. ఆకాశం ప్రకృతి నుండి మనకు లభించినది అత్యుత్తమమైనది. దానిని మించిపోయినది ఏమీ లేదు. ఆకాశం ఎప్పుడైనా నక్షత్రాలకు, గ్రహాలకు నేనే అంతా అని చెప్పదు. కానీ మనిషి ఆకాశం ఇచ్చిన అందమైన సృష్టి, తనను తాను అంతటినీ మించిపోయినదిగా భావిస్తాడు. మనిషి ఆలోచన ధోరణిని మార్చడం చాలా అవసరం. భూమిపై అందరూ సమానంగా జీవించాలి. ఎవరి పట్ల అన్యాయం చేయకూడదు, అసూయ చూపకూడదు. ఈ ధోరణిని మీరు మార్చాలనుకుంటే, క్రమబద్ధమైన జీవితాన్ని గడపాలనుకుంటే రామ నారాయణ రామ అనే పేరుతో సంబంధం కలిగి ఉండాలి. ఈ మంత్రం మీ జీవితంలో ఎంతో అర్థవంతమైన మార్పులు తీసుకురాగలదు. ఇప్పటి వరకు లక్షల మంది ఈ మంత్రంతో తమ జీవితాన్ని మార్చుకున్నారు. ఇంక ఎందుకు ఆలస్యం? మీకు ఎప్పుడైనా సమయం దొరికినప్పుడు రామ నారాయణ రామ అని జపించండి. మీ జీవితాన్ని ధన్యంగా మార్చుకోండి.